వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. మనం ఈరోజు వీడియోలో ప్రీవియస్గా ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన కొన్ని సమ్స్ అనేవి చూద్దాం అర్థమెటిక్లో. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. The price of sugar is decreased by 10%. By what can a person increase the consumption so that there is no change in the expenditure? అంటే క్వశ్చన్ ఏమని చెప్తున్నానంటే చక్కెర ధర 10% తగ్గిందంట. అయితే ఖర్చులో, కుటుంబం యొక్క ఖర్చులో ఎటువంటి మార్పు ఉండకుండా ఉండాలంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అంటున్నాడు. ముందు క్వశ్చన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో క్వశ్చన్ లో ఏమని చెప్తున్నాడు అంటే చక్కెర కాస్ట్ అనేది 10% తగ్గిపోయింది. అయితే ఇప్పుడు నార్మల్ గా మనం మంత్లీ కొంత ఖర్చుని పెట్టుకుంటాం, ఈ మంత్ ఎంతే ఖర్చు పెట్టాలని. సో సడన్ గా ఏమైందంటే షుగర్ కాస్ట్ ఏదైతే ఉందో అది 10% తగ్గింది. అయితే వాళ్ళు మంత్ లో పెట్టుకున్న ఎక్స్పెండిచర్ లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు అని అంటే వాళ్ళ యొక్క వినియోగాన్ని, యూజ్ ని ఎంతవరకు పెంచుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు, చక్కెర కాస్ట్ అనేది ఏమైంది, తగ్గింది. ఓకేనా? డిక్రీజ్ అయింది అని అంటున్నాడు. ఇలాంటప్పుడు ఈజీగా చేయాలంటే ఒక చిన్న పాయింట్ గుర్తుండాలి. ఏంటి అని అంటే ఇక్కడ గనక మనకి డిక్రీజ్ అయింది అని ఇస్తే, షుగర్ కాస్ట్ కానీ ఆయిల్ కాస్ట్ కానీ ఏదైనా డిక్రీజ్ అయిందని ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే డిక్రీజ్ అయితే ఒక చిన్న ఫార్ములా ఉంటుందమ్మా. డిక్రీజ్ అయితే ఏమవుతుందంటే ఫార్ములా R/100 - R ఇంటూ 100 అనమాట. పర్సంటేజ్ లో కావాలి కాబట్టి. ఓకేనా? ఒకవేళ కనుక చక్కెర కాస్ట్ ఇంక్రీజ్ అయిందని వస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే మన ఫార్ములా R/100 + R ఇంటూ 100. ఓకే, చూడండి ఇలా. అంటే ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకిచ్చిన క్వశ్చన్ లో ఒకే ఒక్క నెంబర్ మాత్రమే ఉంటే, ఒకే ఒక్క పర్సంటేజ్ ఉండేటప్పుడు, ఓకేనా, ఒక్క నెంబర్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఇది యూజ్ చేయాలన్నది మనకు గుర్తు రావాలి. అయితే ఇప్పుడు ఏమైంది, మనకి చక్కెర కాస్ట్ డిక్రీజ్ అయింది కాబట్టి మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి, R/100 - R ఇంటూ 100. సో ఆర్ అంటే ఏంటి, ఎంత పర్సంటేజ్ అమ్మా, 10. 100 - R అంటే 100 - 10 ఏమవుతుంది, 90 ఇంటూ 100. ఓకే, చూడండి 0 0 క్యాన్సిల్ అయిందంటే ఏమైంది, 100/9. సో 100/9% వినియోగాన్ని పెంచుకోవచ్చు. ఓకేనా? అలా పెంచుకున్నా సరే అటువంటి ఖర్చులో ఏం కూడా మార్పు ఉండదు అని అర్థం. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెకండ్ క్వశ్చన్. 4 years ago the ratio of ages of A and B was 3:5. 10 years from now the ratio of the ages of A and B will be 5:6. Find the sum of present ages అంటున్నాడు. ఏమనంటే 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయస్సుల నిష్పత్తి 3:5గా ఉండేది. ఇప్పుడున్న సమయం నుండి 10 సంవత్సరాల తరువాత వారి వయస్సుల నిష్పత్తి 5:6 అవుతుందట. వారి ప్రస్తుత వయస్సుల మొత్తాన్ని కనుగొనండి అని అడుగుతున్నాడు. సో ముందు ఏదైతే ఇచ్చాడో అది నీట్ గా రాసేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు 4 years ago ద రేషియో ఆఫ్ ఏజెస్ ఇచ్చాడు. 4 years ago కాబట్టి అలా నీట్ గా పెట్టి రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. సో 4 years ago రేషియో ఎలా ఉందంటే మనకి 3:5. అంటే ఏజెస్ ఏమవుతాయి అమ్మా, 3x 5x అనుకుందాం. ఓకేనా? ఇది రేషియో, ఇది ఏజెస్ 3x 5x 4 years ago. మరి ప్రజెంట్ చూద్దాం. ఓకేనా? మనం క్వశ్చన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ తీసుకొచ్చి చేస్తే మనకి చాలా క్లారిటీగా ఉంటుంది. సో ప్రజెంట్ తీసుకురండి. ప్రజెంట్ 4 years ఎగోకి మరి ప్రజెంట్కి ఏమవుతుందమ్మా అంటే 3x + 4 అవుతుంది, ఇక్కడ 5x + 4 అవుతుంది. అంతే కదా? 4 years ఎగో నుంచి ప్రజెంట్కి తీసుకురావాలంటే ఆ 4 years మనం యాడ్ చేయాలి కదా. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నాడు, 10 years from now అంటే ప్రజెంట్ నుండి 10 సంవత్సరాల తరువాత. ఓకేనా? 10 years ఆఫ్టర్. మరి 10 years ఆఫ్టర్ ఏజెస్ ఏమైపోతాయి, ఇక్కడ 3x, ఈ 4కి 10 యాడ్ చేయండి, ఏమవుతుంది అప్పుడు 3x + 14, అలాగే 5x + 14. సరిగ్గా గమనించండి. ఇప్పుడు 4 years ఎగో 3x 5x, ప్రజెంట్ ఏమైంది, అది 3x + 4 5x + 4. మరి 10 years ఆఫ్టర్ ఏమైంది, 3x + 14 5x + 14 అవుతుంది. అయితే ఈ 10 years ఆఫ్టర్ కి ఏజెసే కాదు మనకి రేషియో కూడా ఇచ్చాడు. ఏమని, 5:6 రేషియోకి ఈక్వల్ అవుతుందంట. సో 5:6 కి మనం ఈక్వల్ చేద్దాం. సో క్రాస్ మల్టిప్లై చేయండి. చూడండి అమ్మా, 6 3s 18x + 14 × 6 అంటే 84 is equal to 25x + 14 5 70. సో ఏమవుతుంది, మైనస్ చేయండి. 25x - 18x అంటే 7x is equal to 84 - 70 అంటే 14. సో x is equal to ఏమైపోతుంది మనకి 2 అవుతుంది. కానీ మనకి క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ అని అడుగుతున్నాడు. ముందు ప్రజెంట్ ఏజెస్ కట్టండి. సో ఏ ప్రజెంట్ ఏజ్ అంతా, ప్రజెంట్ ఏజ్ అనుకున్నాం మనం 3x + 4 అనుకున్నాం కదా. ఈ x ని ఇక్కడ పెట్టండి. 3 2 6 + 4. ఓకేనా? ఇది ఏ, ఇది బి అనుకోండి.
చూడండి 2ని ఇక్కడ పెట్టండి. 3 2 జా 6 ప్లస్ 4 ఎంత అవుతుందమ్మా? ప్రెజెంటేజ్ 10. అలాగే బి ప్రెజెంటేజ్ ఎంత అవుతుంది? 10 ప్లస్ 4 5 2 జా 10 ప్లస్ 4 అంటే 14 అవుతుంది. కానీ క్వశ్చన్ సమ్ అన్నాడు. సో సమ్ అన్నాడు కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి. ఎంత అయితే 24 ఇయర్స్. ఓకేనా? డీటెయిల్డ్ గా చెప్పాలంటే ఎంతమ్మా? 24 ఇయర్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 1:2 అండ్ 5 years బ్యాక్ అన్న ఎగో అన్న ఒకటే. 5 years బ్యాక్ ద రేషియో వాజ్ 1:3. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 7 years? తెలుగులో చూద్దాం. ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 1:2. ప్రజెంట్ రాసేసేయండి అలా నీట్ గా. సో ప్రజెంట్ రేషియో ఎలా ఉందమ్మా వాళ్ళది? 1:2. మరి ప్రజెంట్ ఏజెస్ అంటే ఎలా రాస్తాం మనం? చెప్పాను నేను. ఎక్స్ పెట్టుకోండి. సో ఎక్స్ 2x అనుకోండి. ఓకేనా? ఇది ప్రజెంట్ ఏజెస్, ఇది ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియో. ఓకే, ఇప్పుడు చూడండి. మరియు 5 సంవత్సరాల క్రితం వాళ్ళ నిష్పత్తి 1:3 అంట. 5 సంవత్సరాల క్రితం వాళ్ళ నిష్పత్తి 1:3. సో దాన్ని ఎలా రాస్తాం మనం? 5 years ఎగో వాళ్ళ రేషియో ఉంది కదా, నార్మల్ గా ఏజెస్ ని తీసుకురండి. 5 years ఎగో ఏమైపోతుంది? 5 కి ఎక్స్ కి ఏమైపోతుంది? ఎక్స్ మైనస్ 5 అయిపోతుంది ఏజ్. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమైపోతుంది? బి ఏజ్ 2x మైనస్ 5 అవుతుంది. ఓకేనా? 5 years ఎగో ఏజెస్ ఏమైపోతాయి? ఎక్స్ మైనస్ 5 2x మైనస్ 5 అవుతాయి. అయితే దీనికి రేషియో కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు మనకి? 1:3 అని రేషియో కూడా ఇచ్చాడు. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుంది? 3x మైనస్ 15 2x మైనస్ 5. సో x ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 10 అవుతుంది. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే ఆఫ్టర్ 7 years అడుగుతున్నాడు. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 7 years? 7 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఇది x ఇజ్ ఈక్వల్ 10 వచ్చింది. ఇది ప్రెజెంట్ లో పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఏ ఎంత అవుతుంది? 10 అవుతుంది. అలాగే బి ఎంత అవుతుందమ్మా? 2 into 10 అంటే 20 అవుతుంది. ప్రజెంట్ వాళ్ళ ఏజ్ ఏంటి? 10 20 కదా. కానీ 7 years తరువాత అంటే దీనికి ప్లస్ 7 చేయండి. ఎంత? 17. ఇక్కడ కూడా ప్లస్ 7 ఏమవుతుంది అప్పుడు? 27. సో ఇది 7 years తరువాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో. ఎందుకని? 17 27 అనేవి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి వాళ్ళ రేషియో ఏంటి? 17:27. ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. If a cube plus b cube is equal to 5 8 2 4 and a plus b is equal to 28, then a minus b whole square plus ab is equal to అని చెప్తున్నాడు. చూడండి, ముందు ఇక్కడ ఇలా ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీన్ని ముందు నార్మల్ గా రాసుకుందాం. ఏమని చెప్తున్నాడు? a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి. సో a మైనస్ బిని ఎలా రాస్తాం? a మైనస్ బి హోల్ స్క్వేర్ ని a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ ప్లస్ ఏబి అనమాట. అప్పుడు ఏమైపోతుంది మనకి? మైనస్ 2ab ప్లస్ ఏబి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో వాడు అడిగేది ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అడుగుతున్నాడు, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇచ్చాడు. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఇది ఫార్ములా కదా. సో ఇప్పుడు మనకు తెలుసు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మనకు కావాల్సింది అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కావాలి. అంటే ఈ ఏ ప్లస్ బిని మనం ఏం చేస్తాం? చూడండి రాస్తాను ఇక్కడ. ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ మనకు కావాలి అంటే ఏం చేస్తాం మనం? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ ప్లస్ బిని ఇటు పంపించండి. ఏమవుద్ది అప్పుడు? డివైడ్ చేస్తుంది. సో ఇదే కదా. సో మరి దాని ప్రకారంగా చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 5 8 2 4. అలాగే ఏ ప్లస్ బి వాల్యూ కూడా ఇచ్చాడు ఎంతమ్మా? 28. అంతే కదా. సో క్యాన్సిల్ చేయండి ఇప్పుడు 4 టేబుల్తో. 4 1s 18 అంటే 4 4s 22 4 5s 4 6. ఓకే, 7తో డైరెక్ట్గా అవుతుంది చూడండి. సో ఏంటి ఆన్సర్ ఏంటి? 208. 208 అంటే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. At present, Ranveer is 15 years older than Deepika. 5 years later, Deepika will be 10 years old. What is the present age of Ranveer అంటున్నాడు అనమాట. ప్రస్తుతం రణవీర్ వయసు దీపిక కంటే 15 ఏళ్ళు ఎక్కువ. 5 ఏళ్ల తరువాత దీపిక వయసు 10 ఏళ్ళు ఉంటుంది. రణవీర్ ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, ముందు ఏదైతే ఇచ్చాడో అది రాసేసుకోండి. ఏమంటున్నాడు? ప్రస్తుతం రణవీర్ వయసు దీపిక కంటే 15 ఏళ్ళు ఎక్కువ అని అంటున్నాడు. ముందు ప్రజెంట్ రాయండి. సో ప్రజెంట్ ఎలా ఉందమ్మా? ఇది దీపిక అనుకోండి, ఇది రణవీర్ అనుకోండి. ప్రజెంట్ ఎలా ఉంది అని అంటే ప్రజెంట్ రణవీర్ ఈస్ 15 years ఓల్డర్ దెన్ దీపిక. అంటే దీపిక మనం ఎక్స్ అనుకుంటే రణవీర్ ఏమవుతుంది మనకి? ఎక్స్ ప్లస్ 15 అవుతాడు
కదా, ఇది ప్రజెంట్ ఏజెస్. అయితే 5 ఇయర్స్ తరువాత ఏం జరుగుతుందంటే దీపిక విల్ బి 10 ఇయర్స్ ఓల్డ్. 5 ఇయర్స్ తరువాత దీపిక 10 ఇయర్స్ అవుతుందట. 5 ఇయర్స్ తరువాత అంటే 5 ఇయర్స్ ఆఫ్టర్ దీపిక ఏజ్ ఎంత 10 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ తరువాత నార్మల్ గా ప్రజెంట్ ఎక్స్ ఉంది, 5 ఇయర్స్ తర్వాత ఎంత అవ్వాలి, x+5 కదా అవ్వాలి, అవునా. ఇక్కడ ఏం అవ్వాలి, x+15, ఈ 5 ఏమైపోతుంది మనకి x+20. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఏంటి, x+5 x+20. కానీ మనకి ఒకటి విషయం చెప్పాడు, ఏమని 5 ఇయర్స్ తర్వాత దీపిక ఏజ్ ఎంత 10 అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అమ్మ మనకి, x+5 అనేది 10 ఇయర్స్ కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. సో అప్పుడు x ఏమైపోతుంది మనకి 10 - 5 5 ఇయర్స్. ఈ ఎక్స్ ఎవరిది, దీపిక ఏజ్. ప్రజెంట్ దీపిక ఏజ్ ఎంత అయితే 5 ఇయర్స్. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే ప్రజెంట్ రణ్వీర్ ఏజ్ అంటున్నాడు. ప్రజెంట్ దీపిక ఏజ్ 5 ఇయర్స్, రణ్వీర్ ఏంటి దీపిక కన్నా 15 ఇయర్స్ పెద్ద. అంటే 5+15 అంటే ఎంత 20 ఇయర్స్. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఏమని చెప్తున్నాడంటే ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు అని చెప్తున్నాడు. సో ఏమి ఇచ్చాడంటే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 అంట. సో మనకి ఏమని కట్టమంటున్నాడు అంటే x³ మైనస్ 1/x³ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అదంటే మనకి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x³ మైనస్ 1/x³ అనేది a³ + 3a అవుతుంది. ఓకేనా, ఎలా వచ్చింది అన్నది మనం మాట్లాడదాం. సో గుర్తుపెట్టుకోండి, x మైనస్ 1/x ఏ అయితే x³ మైనస్ 1/x³ ఏమవుతుందంటే a³ + 3 అవుతుంది. మరి ఇక్కడ ఏ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు మనకి 6 ఇచ్చాడు. సో 6³ + 3 × 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 6³ ఎంతమ్మా 216 + 3 6 ఎంత 18. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత 234. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి 234. మరి ఎలా వచ్చింది a³ + 3a. ఓకేనా, అవి మాట్లాడదాం. ముందు దీన్ని నార్మల్ గా కూడా చేద్దాం. ఓకేనా, నార్మల్ వేలో కూడా చేయండి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకేనా, సో రెండు వైపులా బోత్ సైడ్స్ మనం క్యూబ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ x మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6³ ఇది ఎలా ఉంది చూడండి, a - b హోల్ క్యూబ్ లాగా ఉంది. సో a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి అని అంటే a³ అంటే ఏంటి x³ మైనస్ 3a²b. 3a అంటే ఏంటి x, 3a² అన్నాం, b అంటే ఏంటమ్మా 1/x. అలాగే +3ab² +3a అంటే ఏంటి x, b² అంటే 1/x², 3ab². ఓకేనా, 3ab² మైనస్ b³ b అంటే ఏమనుకున్నాం 1/x³. ఓకే, ఇదే కదా అవుతుంది. అలాగే 6³ అంటే ఎంత 216. క్లియరా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ కి x కి పోతుంది, అలాగే ఇక్కడ కూడా పోతుంది. అంటే ఏం మిగిలింది మనకి x³ మైనస్ ఇక్కడ 3x మిగిలింది. ఇక్కడేం మిగిలింది అంటే 3/x మిగులుతుంది. ఇక్కడ ఏముంది అంటే 1/x³ ఈజ్ ఈక్వల్ టు 216. అంతే కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకోండి, x³ మైనస్ 1/x³. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం 3ని కామన్ తీసేయండి, +3ని కామన్ తీస్తే ఏమవుతుందమ్మా ఇక్కడ వెయిట్ మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. -3 కామన్ తీయండి. -3 కామన్ తీయండి. -3 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది. ఇక్కడే మిగులుతుంది అని అంటే మైనస్ పోతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి, ఇక్కడ 1/x అవ్వాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 216. ఇప్పుడు చూడండి, x³ మైనస్ 1/x³. ఇక్కడ గమనించకండి, ఇక్కడ -3 ఇంటూ x మైనస్ 1/6. 1/x వాల్యూ ఇచ్చాడు, ఎంత మనకి 6 ఇచ్చాడు అనమాట. సో 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 216. క్లియర్. చూడండి, ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది మనకి x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు 3 6 ఎంత 18. కానీ ఇది -18. -18 అటువైపు వెళ్తే ఏమవుతుంది 216కి +18 అవుతుంది. సో 216 + 18 అంటే ఎంత అవుతుందమ్మా 234. సో మన ఆన్సర్ ఏంటైతే 234, ఆప్షన్ సి అనమాట. సో ఇంత లాంగ్ గా చేయాలి. ఓకేనా, ఇలా చేసే బదులు మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. x మైనస్ 1/x ఈక్వల్ a అయితే x³ మైనస్ 1/x³ అనేది a³ + 3 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్లస్ వచ్చేటప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా.
if a cube minus b cube is equal to 208 and a minus b is equal to 4, then a plus b whole square minus ab is equal to అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే a plus b whole square అంటే a plus b whole square మనం ఎలా రాయొచ్చు, a square plus 2ab plus b square మైనస్ ab. ఇక్కడ చూడండి ప్లస్ 2ab మైనస్ ab ఏమైపోతుంది మనకి, a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ బి స్క్వేర్. సో వాడు అడిగేది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కడితే చాలు. సో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఇచ్చాడు, అదే విధంగా ఏ మైనస్ బి వాల్యూ కూడా ఇచ్చాడు అనమాట. మరి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా గుర్తుంటే వెంటనే చెయ్యొచ్చు మనం స్పీడ్గా కదా. సో మనకు అడుగుతుంది ఏంటి, ఇదే కదా అడుగుతున్నాడు. సో ఈ రెండు వాల్యూస్ మనకి ఇచ్చాడు, ఇంకేముంది, అయిపోయింది. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది మనకి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ మైనస్ బి అవ్వాలి. సో అదంతా మనకి 208 బై ఏ మైనస్ బి వాల్యూ ఎంతమ్మా 4. సో ఎంత అవుతుంది మన ఆన్సర్ ఏంటైతే ఆప్షన్ ఏ 52 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మనం ప్రీవియస్గా మైనస్ ఇచ్చేటప్పుడు మనం చేసాం, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అడిగి ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఆల్రెడీ చేసాం మనం. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు అనమాట. సో దీన్ని నార్మల్గా చేద్దాం, షార్ట్ కట్లో కూడా చూద్దాం. చూడండి ఫార్ములా ఏంటి, నార్మల్గా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అనేది ఏమవుతుందంటే ఏ క్యూబ్ మైనస్ 3 అవుతుందమ్మా. ఇందాక మనం చేసింది ఏ క్యూబ్ ప్లస్ 3 కదా. సో ఇప్పుడు మైనస్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను మైనస్ ఇస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ప్లస్ అవుతుంది, తను ప్లస్ ఇస్తే ఏమవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఏ క్యూబ్ మైనస్ 3, ప్రీవియస్ గా మైనస్ ఇచ్చాడు కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3 అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ 3, ఏ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా మనకి 5 ఇచ్చాడు ఆల్రెడీ, అంతే కదా. సో 5 క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. 125 మైనస్ 3 5 ఎంతమ్మా 15. సో మన ఆన్సర్ ఏమవ్వాలి అయితే 110 అంటే ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా, ఇది నార్మల్గా కూడా చేద్దాం, క్లియర్గా ఉంటుంది. ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అడుగుతున్నాడు. అంటే సేమ్ మళ్ళీ క్యూబ్ తీసుకోండి, రెండు వైపులో కూడా క్యూబ్ని తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది కదా, దాని ఫార్ములా ఏంటి, ఏ అంటే ఎక్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి. 3a స్క్వేర్ బి అంటే ఏంటమ్మా 3x 1 బై ఎక్స్ స్క్వేర్. రైట్, 3a స్క్వేర్ బి ఓకే ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. క్లియరా. ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ పోతుంది, ఏం మిగిలిందో మనకి ఎక్స్ క్యూబ్ మిగిలింది. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ 3 కామన్ తీయండి, అక్కడ ఏమైంది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మిగులుతుంది ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. ఓకే, మరి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఒక దగ్గర రాసుకోండి. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 5 ఇచ్చాడు, అంటే 3 ఇంటూ 5. సో అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది 3 5 15. 15 అటువైపు వెళ్తే మైనస్ 125 మైనస్ 15 అంటే 110. సో ఏంటి మన ఆన్సర్ 110. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x minus 5 whole cube plus x minus 6 whole cube plus x minus 7 whole cube is equal to 3 into x minus 5 into x minus 6 into x minus 7, then what is the value of x? ఓకేనా, ఇది చూసిన వెంటనే మనకి ఫార్ములా గుర్తుండాలి. ఇది ఎలా ఉంది అని అంటే ఒకసారి చూడండి, ఇదంతా కలిపి ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. దాన్ని చూస్తుంటే ఎలా ఉంది మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎలా ఉంది, ఎలా 3abc. సో ఇలానే కదా ఉంది. సో మరి దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ప్రీవియస్ గా మనం చూసుకున్నాం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఈ 3abc వస్తే ఏమైపోతుంది మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అవుతుంది. మరి ఏ అంటే మనం ఏమనుకున్నాం ఎక్స్ మైనస్ 5 ఓకే
ప్లస్ ఎక్స్ మైనస్ సిక్స్, బి అంటే సి అంటే ఎక్స్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ 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 ఏమవుతుందమ్మా 3x, -5 -6 అంటే -11, -11 -7 అంటే ఎంతమ్మా -18 ఈజ్ ఈక్వల్ టు 0. మరి 3x ఈజ్ ఈక్వల్ టు 18. మరి అలాంటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 18/3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6. అంటే మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. If 2x plus 3 whole cube plus x minus 8 whole cube plus x plus 13 whole cube is equal to 2x plus 3 into 3x minus 24 into x plus 13, then what is the value of x అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్గా ఆల్రెడీ మాట్లాడాం ఏమని, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc గనుక 0 అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఏమవుతుందమ్మా మనకి 0 అవుతుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ, అంతే కదా. సో మరి అలా చూసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి విధంగా చూసుకుంటే ఇక్కడ 2x ప్లస్ 3 ఉంది, తర్వాత 3x మైనస్ 24 ఉంది, కానీ మనకు రావాల్సింది x మైనస్ 8 రావాలి. మరి అలా లేదు కదా. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఇక్కడ 3x మైనస్ 24 నుంచి 3 కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకి, x మైనస్ 8 కదా మిగులుతుంది. సో అప్పుడు 3abc కదా అవుతుంది అది. కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి, ఏ అంటే ఏంటి 2x ప్లస్ 3 ప్లస్ బి వాల్యూ చూడండి, బి వాల్యూ అంటే 3x మైనస్ 24 వేయకూడదు, x మైనస్ 8 తీసుకోవాలి, x మైనస్ 8. అదేవిధంగా సి ఏంటి x ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 2x ఇక్కడ ప్లస్ x అంటే 3x, ఇక్కడ x అంటే 4x. ఓకేనా, ఇక్కడ 3 మైనస్ 8 అంటే -5 ప్లస్ 13 అంటే ఎంత అవుతుంది మనకి, ప్లస్ 8 అవుతుంది. ఓకే 0. సో 4x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి -8 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -8/4 అంటే -2. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి -2. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.